డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయం గురించి చాలా చెప్తుంటారు. చాలా మెథడ్స్ చెప్తూ ఉంటారు. సింపుల్ టెక్నిక్ మేడం. ఫస్ట్ 2 చేతులు రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసినప్పుడు ఏమొస్తుంది మేడం, బాడీ హీట్ అవుతుంది. అంటే ఒక ఎనర్జైజ్ అవుతుంటుంది. అంటే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే అదే లైఫ్లో జరుగుతుందా? మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో అక్కడ శక్తి వెళ్తుంది. నమస్తే, నేను మీ హరిత. డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేయడం ఎలా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలనే విషయం గురించి చాలా చెప్తుంటారు. చాలా మెథడ్స్ చెప్తూ ఉంటారు. ఇవాళ ఏదైనా కొత్త చెప్తారా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, ఆ కొత్త మెథడ్ ఏంటంటే మనీ కరెంట్ ఫ్లో మెథడ్ మేడం. సో ఏంటి మరి మనీ కరెంట్ ఫ్లో మెథడ్ ఎందుకు, ఏంటి, ఎలా మనం మనీని ఆకర్షించవచ్చు అని అంటారు. మనీ ఈజ్ ఎనర్జీ మేడం. ఆ ఎనర్జీ మనం స్వీకరించాలి మేడం. అయితే ఎలా చేయాలంటే సింపుల్ కొన్ని స్టెప్స్ ఉంటాయి మేడం. ఆ స్టెప్స్ని ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళకు మనీ ఎనర్జీ అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. ఫస్ట్ నేను ఏమంటానంటే సింపుల్ టెక్నిక్ మేడం. ఫస్ట్ 2 చేతులు రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసినప్పుడు ఏమొస్తుంది మేడం, బాడీ హీట్ అవుతుంది. అంటే ఒక ఎనర్జైజ్ అవుతుంటుంది. మన హీట్ అయినప్పుడు మనం ఏమనుకోవాలంటే మనీ ఎనర్జీ నాకు హీట్ అంటే వేడి రూపంలో నాకు లోపలికి ప్రవహిస్తుంది. అంటే ఆ ఎలక్ట్రికల్ కరెంట్ లాగా నా బాడీలోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందని భావించాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం భావనలపైన ఆధారపడి ఉంటుందండి. సో ఇట్లా రఫ్ చేసాం. రఫ్ చేసి అనేది హీట్ డెవలప్మెంట్ అండి. ఆ హీట్ డెవలప్మెంట్ అయిన వెంటనే మన హార్ట్కు టచ్ చేసి ఇలా మన లెఫ్ట్ హ్యాండ్తో క్లోజ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని మనకు ఆ వేడి అనేది లోపల మన శరీరం నుంచి మన చేతి నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినట్టుగా ఫీల్ అవ్వాలి. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే బాడీలోకి కరెంటు ఫ్లోయింగ్ గోల్డ్ కలర్ లైట్ వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఏంటి సార్ గోల్డ్ కలర్ ఎందుకంటే గోల్డ్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ మనీ మేడం. మీరు చూడండి లక్ష్మీదేవతని ఎలా కొలుస్తుంటారు మేడం. చూసినప్పుడు ఎక్కువ లక్ష్మీదేవి మొత్తం మెడలో గోల్డే ఉంటుంది. బంగారం ఎక్కువ కనపడుతుంటుంది. మన లక్ష్మీదేవిని పూజించినప్పుడు మన కలర్ అనేది ఎక్కువ బంగారపు కలర్ మనకు వస్తుంది. ఆ కలర్ ఏంటి అంటే చూడండి, బంగారాన్ని ఎవరైతే ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళు గోల్డ్ను ఆకర్షిస్తారు, మనీ ఎనర్జీని ఆకర్షిస్తారు. ఇక్కడ కూడా అంతే. మనం మనీ ఫ్లో ఎనర్జీ మెథడ్లో, మనం కరెంట్ ఫ్లో మెథడ్లో ఏంటంటే మనం ఐస్ క్లోజ్ చేసుకొని మనీ ఫ్లో మనకు వచ్చినట్టుగా మనం భావించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా మనీ అనేది ఎంటర్ అయినట్టు, అంటే ఆ గోల్డ్ కలర్ లైట్ ఎంటర్ అయినట్టు ఊహించుకోవాలి. అలా ఊహించుకున్న తర్వాత కొద్ది సమయం తర్వాత ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మీకు మనీ అఫర్మేషన్స్, ఏదైనా కొన్ని మనీ అఫర్మేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, సో ఐ లవ్ మనీ, ఇలాంటి పదాలను మనం పలుకుతూ ఉండాలి. సో చూస్తున్న వారికి ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో లేదా చాట్ బాక్స్లో మీరు మనీ అని ఎంటర్ చేయండి. సో ఎందుకు నేను మనీ అని ఎంటర్ చేయమంటున్నానంటే మనీ గురించి పలికిన, మనీ గురించి విన్న, మనీ అనేది మనకు ఆకర్షించబడుతుంది. ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే అదే లైఫ్లో జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ మేడం. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఎక్కువసేపు ఏమో ఆలోచిస్తే మన ఎనర్జీ మేడం. అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో అక్కడ శక్తి వెళ్తుంది. ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తుంటాయి. అయితే మీరు అనొచ్చు నిజం ఎంతవరకు పాసిబిలిటీ అంటారు. చూడు, ఒక నెగిటివ్ ఆలోచన చేయగానే మరొక నెగిటివ్ ఆలోచన వస్తుంది, మళ్ళీ నెగిటివ్ ఆలోచన, ఎట్లా అంటే ఒక సైకిల్ లాగా వస్తుంటాయి. మీరు చూడండి యూట్యూబ్లో ఒక విషయం సెర్చ్ చేస్తున్నారండి హరిత గారు. ఆ సెర్చ్ చేసిన వెంటనే మరి దానికి సంబంధించినటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అంటే ఆల్గారిథం అలాగ ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఆల్గారిథం. ఇక్కడ కూడా మనీ కరెంట్ ఫ్లో మెథడ్లో కూడా ఎవరికైతే మనీని ఆకర్షించాలనుకున్నారో ఆ మనీ వారికి రావాలి అంటే మనీని కరెంట్గా, అంటే ఇప్పుడు మనీ కరెంట్ కనపడుతుంది మేడం, కనపడదు, కానీ ఉంటుందా లేదా? సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఎనర్జీని మనం అలా భావించుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మనం ప్రవహింపజేసుకోవాలి. అలా చేసుకున్న ఈ ఎనర్జీ అనేది మన లోపల ఉన్నప్పుడు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేయాలి. ఇంకా వీరుంటే కనకధార వర్షం మీ పైన కురుస్తున్నట్టుగా భావించాలి, కనకధార వర్షం మీ పైన పడుతున్నట్టుగా. ఇదంతా కూడా చూడండి భావన మేడం. మనం యద్భావం తద్భవతి అనే ప్రిన్సిపల్ ఆధారంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా మనం చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా మనం ఆకర్షించుకోవచ్చు. సో ఎక్కువ మందికి ఏంటంటే డెప్స్ అని చాలామంది వర్రీ అవుతుంటారు. నేనేమంటా అంటే మీరు వర్రీ అవుతే మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏమొస్తాయి, మరింత వర్రీ అవుతారు, మరింత డెప్స్ను ఆకర్షించుకుంటారు. ఆ ప్లేస్లో అబండెన్స్ను ఆకర్షించాలనుకుంటే వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా అబండెన్స్ పైన ఉండాలి మేడం. ఎంత ఆకర్షిస్తే అంత మన దగ్గరకు వస్తుంది. అయితే మీరు అనొచ్చు, అరే ఎందుకు మరి కొంతమంది ఎందుకు పేదవారిగా ఉంటారు, అందరూ ధనవంతులు అవ్వాలని అనుకుంటారు కదా. అవును. బట్ అనుకున్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలా ఉంటారంటే వారు అనుకుంటారు కానీ వారు ఆ ఫీలింగ్స్ని మెయింటైన్ చేయరు, ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయరు. అందుకోసమే మాకు ప్రాక్టీసెస్ ఉంటాయి మేడం. వాటిలో మేము ఏం చేపిస్తామంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తుంటాం. ఆ ప్రాక్టీస్ చేపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ మొత్తం మనీ పైన ఉంటుంది. ఎప్పుడైతే వారి ఫోకస్ మనీ పైన ఉందో వారు మనీని ఆకర్షిస్తారు. ఒకవేళ వారి ఫోకస్ కనుక మనీ పైన ఉండకుండా ఏదేదో ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, వారు ఆకర్షించారు లైఫ్లో. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ మేడం.
మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఏందంటే సింపుల్‌గా మనం అర్థం చేసుకొని నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? అంతే. అది మనం ఆలోచించుకుంటూ చేసుకోగలిగితే అబండెన్స్‌ను మనం ఆకర్షించొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ గోల్డ్ కలర్‌గా భావించాలి. ఎస్పెషల్లీ ఈ మెథడ్‌లో ఏందంటే గోల్డ్ కలర్‌గా భావించాలి. మనంతా గోల్డ్ కలర్ అయినట్టుగా. మన ఆరా అంటారు కదా! ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని అంటారు. ప్రతి వ్యక్తి చుట్టూ ఉంటుంది మేడం. ఓకే. కొంతమంది తక్కువ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఏ దాని గురించి అయితే ఆలోచిస్తామో ఆ దాని యొక్క ఆరా పెరుగుతుంటుంది. మీరు గోల్డ్ కలర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ చుట్టూ గోల్డ్ కలర్ ఆరా వస్తుంటుంది. ఎక్కువ నెగెటివ్ ఆలోచిస్తే బ్లాక్ కలర్ ఆరా ఉంటుంది. అంటే మీ యొక్క ఆరాను బట్టి కూడా మీరు ఏం ఆలోచిస్తారో చెప్తారు. మీరు ఏం ఆలోచిస్తారో మీ యొక్క ఆరా కూడా ఆ విధంగానే తయారైపోతుంటుంది. మీ క్లాసెస్‌లో కూడా ఇవి చేయిస్తూ ఉంటారా? యెస్. ఇవన్నీ? చేపిస్తాం. ఫ్రైడే రోజు చేపిస్తాం మేడం. అంటే ఎవ్రీ ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడేను మనీని ఎలా ఆకర్షించాలి? ఆకర్షించాలంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎవ్రీథింగ్‌ను క్రిస్టల్ క్లియర్‌గా మేము చెప్తాం మేడం. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? అంత పాజిటివ్ గానే ఉండాలంటారా? యెస్. ఎప్పుడు పాజిటివ్. మనీ గురించి ఆలోచించాలా? యెస్ మేడం. మనీ గురించి ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటే మనీ మైండ్ సెట్ అంటారు. మనం పట్టించుకోవద్దు మేడం. అంటే చూడండి, ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోవడం మొదలుపెట్టామనుకోండి, మన గ్రోత్ ఆగిపోద్ది. ఎట్లా అని అంటారు మేడం. అంటే సపోజ్ జాబ్ చేస్తున్నారనుకో, వాళ్ళేమంటారు, ఈమెకేం అవసరం ఇంట్లో ఉండొచ్చుగా, జాబ్ ఎందుకని అంటారు. ఇంట్లో కూర్చుంటే ఏం పని చేయలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, జాబ్ చేయొచ్చు కదా అని అంటారు. అంటే చూడండి 2 రకాలుగా అంటారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి. చేయడమే బెస్ట్ చుట్టుపక్కల మేడం. వాళ్ళ మాటలు పట్టించుకోవడం అనవసరం. పట్టించుకోకూడదు. ఎందుకంటే అయి పట్టించుకుంటే మన గ్రోత్ మనం ఆగిపోతుంటది. మనం ఎవ్వరు ఎన్ని మాట్లాడినా సరే మనకు సంకల్పం మన బలంగా మనసు అనేది ఒకటి చెప్తూ ఉంటుంది ఎప్పుడు. ఇట్లానే ఉండాలి అని. అది చెప్పినట్టు వింటే చాలు. యెస్. మన అంతరాత్మ ఏదైతే చెప్పిందో వింటూ ఉంటే, ఎవరైతే వారి అంతరాత్మ చెప్తూ వింటారో వాళ్ళ లైఫ్‌లో ఏదనుకుంటే అది సాధిస్తారండి హరిత గారు. మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా అండి? దీనికోసం ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నామండి. డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం గాని గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో వారే జాయిన్ అవ్వచ్చు. వారు గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత మీ క్లాసెస్ ఉంటాయి మేడం. ఓకే. డెమో క్లాస్ ఉంటది. ఆ డెమో క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత మెయిన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అందులో ఎవరైతే ఎక్కువ సాధన చేసుకుంటారో రిజల్ట్స్ వస్తాయి. అంటే పిండి కొద్దీ రొట్టె మేడం. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత రిజల్ట్స్. ఏకాగ్రత ఉండాలి యెస్. మెయిన్‌గా. ఏకాగ్రత. అవును. నమ్మకం, ఏకాగ్రత నమ్మకం, ఉంటే ఏకాగ్రత. డబ్బు సంపాదించొచ్చు యెస్. ఈజీగా. ఈజీగా సంపాదించొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. ఈ క్లాసు నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టము. గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా గ్రేట్ నాలెడ్జ్. నిజంగా మేమిచ్చేది చాలా 10 పైసలు, 5 పైసలతో లెక్క. మీరిచ్చే నాలెడ్జ్ ఒక్క క్వెషన్ ఆన్సర్‌కే మేము ఒక ₹1,00,00,000 ఇవ్వాలి చెప్పాలంటే. అత్యవసరమైన మనీ పే చేస్తున్నాం మేము సార్ నిజం నాకు చెప్పాలంటే. కావాల్సింది మనీ కాదు మేడం. ఓకే. మీ టైం. ఓకే. మీ వాల్యుబుల్ టైం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్.